నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల తాజా అప్డేట్ న్యూస్ అనేది మన ఛానల్లో అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో ఒక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా మనం విషయానికి వచ్చినట్లయితే నెల్లూరు కొవ్వూరు నెల్లూరు డిస్టిక్ కొవ్వూరు ట్రెజరీ పరిధిలో పెన్షన్ జమ అయిందండి. సో తర్వాత మంగళగిరి పెన్షన్ జస్ట్ నౌ క్రెడిటెడ్. సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఉంటే టుమారో లోపు క్రెడిట్ అవుతాయి. సో రేపే జమ అవుతాయండి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే. ఇకపోతే కర్నూలు ఫ్యామిలీ పెన్షన్ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయండి. ఇక మంగళగిరి పేమెంట్ సక్సెస్ అని అయితే చూపిస్తుంది, కానీ బ్యాంక్లో జమ కాలేదు. అనంతపూర్ బిల్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్. గుంటూరు జస్ట్ నౌ క్రెడిటెడ్. ఒక బిల్లు చెక్ చేయగా కర్నూలుకు సంబంధించి ఆ బిల్ అయితే బ్యాచ్ నెంబర్ 0తో అలాట్ అవ్వడం జరిగింది. మరియు 40 అవర్స్ నిన్నటి నుంచి బిల్లు అట్లే ఉంది అన్నమాట, కదలిక లేదు. ఇక మరొక బిల్ చెక్ చేయగా బిల్ నెంబర్ 24325 అనే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరిగింది. నెల్లూరు కూడా సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయండి, కానీ జమ కాలేదు. సో ఒక మొత్తానికి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నిన్నటి రోజున ఆగస్టు 1వ తేదీన సుమారుగా ఒక 50% జమ అయ్యాయండి, జీతాలు పెన్షన్లు కలిపి. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా. సో మరి ఈరోజు ఆగస్టు 2వ తేదీన ఎక్కడే కానీ మార్నింగ్ నుంచి అప్డేట్ లేదు, అలాగే ఆఫ్టర్నూన్ కూడా కదలిక పెద్దగా లేదు. సో ఈవినింగ్ కదలిక అయితే వచ్చిందండి. ఇప్పుడిప్పుడే కొన్ని బిల్లులు జమ అవుతున్నాయి. సో మ్యాక్సిమం ఎంత జమ అయినా కూడా ఒక 20% మించి అయితే జమ అయ్యేదానికి అవకాశం లేదండి ఇవాళ. ఇక మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఇక రేపటి మీదనే హోప్ అన్నమాట. ఆగస్టు 3వ తేదీన మిగిలిన 30 to 50% బిల్లులు జమ కావాల్సి అయితే ఉంది. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే బిల్లు కొన్ని ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఉన్నాయి. అలాగే మరికొన్ని బిల్లులు ఆర్బీఐ ఈ కుబేర్లోనే స్టేజ్లోనే ఉన్నాయన్నమాట. మరికొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినా కూడా బిల్లులో కదలిక అయితే లేదు. ఈ బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయిన బిల్లు ఈరోజు 7 గంటల 7 PM నుంచి కొద్దిగా జమ అవుతున్నాయి. మరికొందరు పేమెంట్ సక్సెస్ అని వచ్చింది, కానీ బ్యాంకులో జమ కాలేదని అయితే చెప్తున్నారు. సో ఇదైతే పెద్ద ప్రాబ్లమే కాదండి. పేమెంట్ సక్సెస్ అయిందంటే మనకు ఒక రెఫరల్ నెంబర్ వస్తుంది, కాబట్టి బ్యాంకు నిఫ్ట్ డిలే ఉండడం వల్ల అలా అయితే ఉంటుంది. సో కానీ ఇది మనకు అమౌంట్ అనేది ఖచ్చితంగా జమ అవుతుందండి. నిఫ్ట్ మళ్ళీ వర్క్ అవుతాయి అంటే లోడ్ ఎక్కువ ఉంది కాబట్టి. సో మనకి ఇలాంటి బిల్లులు జమ అవుతాయి, ఇది కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఒక మెయిన్ మనకు చూసుకున్నట్లయితే ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఈక్యుబర్ స్టేజ్లో ఎక్కువగా ఉన్నాయి. మరి బ్యాచ్ నెంబర్స్ ఎలాగూ ఇప్పుడు జమ అయితే అవుతాయన్నమాట. సో ఈ 2 బిల్లులు రేపు మనకు ఈ 2 స్టేజ్లలో ఉన్న బిల్లులు జమ కావాల్సి అయితే ఉందండి. సో ఖచ్చితంగా ఇవి రేపటి లోపల జమ కావాలండి. రేపు సాటర్డే అయినప్పటికీ కూడా బిల్లులు జమ అవుతాయి. సో అది ఆర్బీఐ రూల్ అండి. సో వర్కింగ్ డే హాలిడే అయితే ఏమి ఉండదు. జీతాలు పెన్షన్లు ఎప్పటికైనా జమ కావాల్సిందే. సో ఒకవేళ రేపు కనుక డిలే అయినట్టయితే ప్రాసెస్ మనకు సండే కూడా డిలే అవ్వచ్చండి. ఇక మనము మండేకి హోప్ పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. సో అలా జరగకూడదు. సో రేపే బిల్లులు జమ కావాలని అయితే కోరుకుందాము. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.
కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా జీతాలు పెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి, మన మిత్రులకి సహాయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.